జగిత్యాల జిల్లా కొడిమేల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండలానికి 2 కోట్లతో అభివృద్ధి పనుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కొడిమేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచులు కాంగ్రెస్ నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేడిపల్లి సత్యమన్న దగ్గర ఉన్నది. అటువంటి నాయకుడిని మనం మళ్ళీ వచ్చేసారి కానీ ఎంత అభివృద్ధి చేస్తుందో అంత మనం చేసుకుంటూ పోయి మళ్ళీ మేడిపల్లి సత్యమన్ననే గెలిపించుకోవాలి మంచి బంపర్ మెజార్టీతోని. అభివృద్ధి అనే ధ్యేయంగా పెట్టుకొని మేడిపల్లి సత్యమన్న కష్టపడుతుండు. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎల్లవేళలా మనం ఇంకా గ్రామానికి కావాలి నిధులు అని అంటే ఇమీడియట్ స్పందించే నాయకుడు మేడిపల్లి సత్యమన్న. అటువంటి నాయకుడిని అభివృద్ధి చేయాలని చెప్పుకుంటూ మనకు ఇంకా మోటివేట్ మనను చేసుకుంటూ మనం తనను అది చేయాలని చెప్పేసి కాకుండా ముందుండి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ నాయకులు గ్రామాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నిన్నటి రోజున కొడిమేల్ మండలం మొత్తానికి 24 గ్రామ పంచాయతీలు కలిపి 2 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేశారు. ఇట్టి నిధులను అంతర్గత రోడ్లకు మరియు సైడ్ డ్రైనేజీలకు ఉపయోగించారు. ఇప్పుడే కాకుండా గతంలో 24, 25, 26, 27, 23, 24 కలిపి మొత్తం ఇప్పటి వరకు ఈజీఎస్ ద్వారా మనకు దాదాపు మన మండలానికి 10 కోట్ల రూపాయల సీసీ రోడ్లకు ఆయన డ్రైనేజీలకు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో రోజుల్లో గ్రామాల అభివృద్ధి ద్వారానే మనకు పూర్తి చైతన్యం తెలుస్తుంది. కాబట్టి రాబో రోజులు ఊపడే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత చొప్పదండి నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని మండలాలకు ఒక విద్యా హబ్గా అటు చొప్పదండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది, రామడుగు ఏటీసీ అయితేంది, గంగాధరకు మొన్న డిగ్రీ కాలేజ్ అయితేంది, ఇప్పుడు మన కొడిమేలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్తో పాటు బోయినపల్లికి ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేయించారు. ఇలా చొప్పదండి అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారితో ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం రాబో రోజుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. రాబో రోజుల్లో మేము చేసే పని మా అభివృద్ధి అనేది ప్రజలు ప్రతిక్షణం గమనిస్తున్నారు. రాబో రోజు తెలియజేసుకుంటూ ఎట్టి అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ సభ్యులకు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచులకు మండల కాంగ్రెస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.